అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియోలు చూస్తున్నారు అన్న, పూర్తి దాకా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. నేను అదే కోరుకుంటానా, ఎందుకంటే మంచి వీడియోలు మరింత లోతుగా పోవాలని చెప్పి నేను కోరుకుంటానా. నాకు దురుద్దేశం ఎదురేది. ముఖ్యంగా కొన్ని సబ్జెక్టులు మీకు చెప్పడానికి నేను ముందుకు వచ్చిన. గత ప్రభుత్వాల్లో పోవడం మూలంగా ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజల వ్యతిరేకత నుంచి వచ్చి ఆ పార్టీని బొందబెట్టడం జరిగింది. అయితే అది తెలుసుకోకపోవడం, ఓడిపోయినాక ఇప్పుడు తెలుసుకొని వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతున్నాను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో బతుకున్న వాళ్ళని చనిపోయినట్టుగా చూపించి ధరణి పోర్టల్లో ఎంతో మంది చచ్చిపోయినని అని చెప్పి పట్టాలు చేయించుకున్నారు. అయితే కొంతమందిని అయితే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. అయితే ఒక నియంత పోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు కూడా తీర్పు అనేది ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దొరల పాలన పోయి మనకి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ కలిసి ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ చేసే పని ఏంటిది? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను నమ్మినాం కదా, ప్రజాపాలన అంటే మంచి చేస్తారేమో అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏ అభివృద్ధి చెందకపోయినా సరే నిదానంగా చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా సరే మళ్ళీ ఇంకా కొద్దిగా టైం తీసుకొని చేస్తారేమో అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మొన్న వెలుగుమట్లలో పేదల భూములకు చెందిన భూములు ఏవైతే 62 ఎకరాల 7 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద కన్నుబడి ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిందంటే అక్కడ ఉన్న బీద వాళ్ళ ఇల్లులు రాత్రే ఒక ప్లాన్ వేసుకొని వచ్చి వాళ్ళు చెప్పబట్టకుండా ఇల్లులు నేలమట్టం చేయడం జరిగింది. దీనికి తీవ్రంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మేము మంచోడు దేవుడు అని చెప్పి ప్రజలు అనుకున్నారు. ఇది వ్యతిరేకత వచ్చింది. రేపు పొద్దుగాల మనగడకి కష్టమైందని చెప్పేసి వెంటనే బాదరగా వాళ్ళకి పట్టాలు ఇచ్చి 315 మందిలో వాళ్ళని ఎంపిక చేసి డిసెంబర్ 9వ తారీఖు కల్లా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేస్తారని చెప్తాడు. ఆగా మేఘాలుగా. అంటే ఇది ఎక్కడి న్యాయం? మీరు కూలగొడితే మేము ఊకోవాలా? మా బతుకుల్ని రోడ్డుకి ఇస్తే ఊకోవాలా? మా బతుకుల్ని చీకటి బతుకులు చేసినా మేము ఊకోవాలా? మా పిల్లలు అన్నం లేకుండా అలమటిస్తే కూడా మేము ఊకోవాలా? కానీ మీ పిల్లలు మాత్రం ఏసీలలో కూర్చొని ఏసీలలో బతికి విదేశాల్లో చదువుకోవాలా మీ పిల్లలు? మీరు ఒకటి చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కూతురు పెళ్లిలా గొడవ ఏడ్చుకొని పోయాలని చెప్పి బోరున వినిపించరు. మా పిల్లలు ఇక్కడ ఉన్న ఆడపిల్లలు మీ పిల్లలతో మా పిల్లలు కూడా ఆడపిల్లలే కదా, డోర్లు పెట్టి పైకెళ్ళి తీసుకొచ్చి మొత్తం సర్వే చేయించి ఆడపిల్లలు స్నానం చేస్తున్నా కూడా డోర్లతో కెమెరాలు పెట్టి తీసి తెల్లదామనే వచ్చి మొత్తం కూలగొట్టడం, నేలమట్టం చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గము? నీకో న్యాయం ఒకటి, మాకో న్యాయమా? మేము సమానత్వం మాకు కూడా ఉంటుంది కదా. మీరు వేలాది కొద్ది భూములు మీకున్నా మేము బాధపడలే కదా. మీరు అక్రమ సంపాదన చెరువులు కుంటలు కబ్జా చేసుకున్నా కూడా మేము ఏం మాట్లాడలే కదా. మాకు 100 గజాల స్థలం ఇస్తే చాలు దేవుడా, మేము మా బతుకుతాము, గౌరవంగా బతుకుతామని చెప్పేసి భూదాన్ భూమి అంటే ఏంటండి? ప్రభుత్వానికి సంబంధించింది కాదు కదా. వాళ్ళని రోడ్డుకి ఇచ్చి ఈరోజు మటన్ చేసిన వాడే కుట్లేపిస్తా అన్నట్టుగా, మంది కొంపలు ముచ్చేటోడే నేను మంచి పని చేస్తా అన్నట్టుగా ఉన్నది లెక్క. నేను ఒకటే చెప్తానా, పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందంట. సాధు జంతువులన్నీ కలిసి గుంట నక్కకి అధికారం ఇచ్చినట్టు మేమంతా కలిసి మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా అమాయకుడు మా పట్టణకి ఏం మాట్లాడకుండా ఏది ఇంత దాడి జరిగినా కూడా ఒక్క మాట మాట్లాడండి, మా పట్టణ వచ్చి సెంటర్లో కూర్చొని నీతి మాటలు చెప్తున్నాడు. ప్రజలకు అర్థమైపోతుందన్న. మీరు మాల జాతిలో ఆదిముత్యం అనుకున్నాం, నువ్వు పంచగాడితే పెద్ద మనిషి అనుకున్నాం, నువ్వు చేసే పనులు అన్నా మిమ్మల్ని నమ్మినప్పుడు ఉంది. ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. ప్రజలు ఎవరైతే నమ్మిల్లో వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఈ రాజకీయ నాయకులకు ఉంటుంది. అమాయకులు మీరు చూసినామా, మీరు పట్టాలు ఇస్తా అంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టినా కూడా మీరు అవేనా వచ్చినాయని చెప్పి దండం పెట్టేవాళ్ళు. అంత బీద వాళ్ళు అక్కడ. అది చూస్తుంటేనే తెలిసిపోతుంది. వాళ్ళు సంతోషపడాలి, ఆనందపడాలి కాదు, ఇవి కూడా పోతాయేమో అని చెప్పి గావరు వచ్చి తీసుకొని చప్పట్లు కొడతారు మీరు చెప్పిన మాటలు.
దయచేసి ఈ దుర్మార్గాలు వద్దన్నా, మానేయండి. మీరు సంపాదన మీరు ఎంత కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇక్కడ భూమి లేకుండా చేస్తా ఉంటే మేము ఎంతగానో ఊకోవాలన్నా. ఈ భూమి ఎవరిదన్నా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది కదా. మా భూములు మొత్తం దోచుకొని తినుకుంటా, మా భూములు మొత్తం ఆక్రమించుకొని మాకు భూమి లేకుండా చేస్తున్నారు కదన్నా. దయచేసి ఈ దుర్మార్గాలన్నీ మానేసి మీకు మంచి ఖమ్మం జిల్లా అంటేనే, ఖమ్మం జిల్లా అంటే సిపిఐ కంచుకోవటానికి చెప్తారు. మరి సిపిఐ నాయకులు వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉందో, లేకపోతే వాళ్ళకి ముందే వీళ్ళు చెప్పిల్లో ఆ ఇల్లు కూడా కొట్టేటప్పుడు ఒక్క ఎర్ర జెండా గడపలేదన్నా. అన్న అడిగిపోయిందన్నా, మీ పార్టీ అడిగిపోయింది, మీ ఎర్ర జెండాలు ఎడిపోయినాయి, మీ ఎర్ర రక్తం ఎడిపోయింది. పేదల పార్టీ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ అంటారు కదా. మరి ఆ కమ్యూనిస్ట్ జిల్లాలో ఇంత అరాచకం జరుగుతా అంటే ఒక్క మాట మాట్లాడలేదు ఏందన్నా. అంటే మీకు ఇప్పుడు పొత్తులో భాగంగా వాళ్ళు సీట్లు ఇచ్చిందని చెప్పేసి మీరు సైలెంట్ గా ఉన్నారు అన్న. మీరు ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తుందన్న ప్రజలు. ఈ సిపిఐ జెండా మాకు అండగా ఉంటుందని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని నమ్మిళ్ళన్నా. మిమ్మల్ని నమ్మి మా దిక్కు సిపిఐ పార్టీ ఉంది, మా వెనక ఎర్ర జెండా ఉందని చెప్పి తలెత్తుకొని గర్వంగా తిరిగేటోళ్ళు ఈ రోజు ముక్కును వేసుకుంటారన్నా. మీరు ఎటుపోయాలన్నా? పెద్దోళ్ళు కూలగొడితే 100 మంది ఆఫీసర్లు వస్తారు కదా, 1000 మంది ఆఫీసర్లు వస్తారు కదా. ఆ 1000 మంది ఆఫీసర్లు పంపి 1000 ఇల్లులు కూలగొట్టిల్లన్నా. మీరు 1000 ఇల్లులు దగ్గర నుండి కూలగొట్టడానికి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉండడమే కారణం అన్నా. మీరు నిజంగా చెప్తానా, మీరు సిద్ధశుద్ధి ఉంటే మిగతా భూమిని కూడా ఎవడో ఒకటి తప్పు చేసి ఉంటే వాడిని శిక్ష చేయండి. కానీ మిగతా వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేసి ఎట్లన్నా? దయచేసి ఈ దుర్మార్గం తెలిసిపోయింది కాబట్టి మీరు ఈ విధంగా ఆగమేఘాలుగా మీరు ఇంకా చేయాల్సి వచ్చింది. దయచేసి ప్రజల వ్యతిరేకత వస్తే మాత్రం ఎవరైనా సరే అధోగతి అయిపోతుంది, అదం పదాల్లోకి దొక్కుతారు ప్రజలు. మేము ఒకటే చెప్తాను స్పష్టంగా, సిపిఐ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకైనా, మిగతా బీఆర్ఎస్ పార్టీకైనా, ఎవరికైనా చెప్తానా, ఈ పేదల మీద మీ కక్షాపూరితమైన పాలన అవసరం లేదు. మీరు ఎంత తిన్నా కూడా మేమేం మాట్లాడం. కానీ మా బీదోళ్ళ పొట్ట కొడుతున్నంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు.